గత కొంతకాలంగా లావణ్య, మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కువగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం రాజ్ తరుణ్ పేరు ప్రస్తావించకుండా కొద్ది రోజులుగా మీడియాలో నాంతున్న హీరో అని చెబుతూ సంయుక్త అనే యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో హీరో పేరు మెన్షన్ చేయకుండా అతను కడుపులు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అతను ఆ విషయంలో చాలా వీక్ అంటూ ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో తనకు తెలియడం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. వెంటనే మీడియాలో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైరల్ చేశారు. సదరు యువతి మాట్లాడుతూ తన ఫ్రెండ్ అదే వ్యక్తితో డేటింగ్ లో ఉందని, అయితే ఒక ముద్దు ముచ్చట కూడా లేదని తనకు చెప్పి బాధపడిందని చెప్పుకొచ్చింది. చూడ్డానికి బానే ఉంటాడు కానీ మ్యాటర్ లేదు అంటూ త్వరలోనే తన ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చాక పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందు నిలబడతామని చెప్పుకొచ్చింది. అతను 26 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 30 దాటినా చేసుకోలేదు. ఎందుకంటే మ్యాటర్ లేదు అనే విషయం అతనికి కూడా తెలుసు. అందుకే అతను డేట్ చేసే అమ్మాయి ఎవరెవరినో పిలవమని అడిగినా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నాడని కామెంట్ చేసింది. అయితే ఇదంతా నిజమేనని నమ్మారు చాలా మంది. కానీ అసలు విషయం ఏంటంటే రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే అనే సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులందరూ ఎంతకు తెగించారా, ఇలా కూడా ప్రమోషన్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్ చీరలు కట్టే వృత్తి గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు.